రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం తాడేపల్లి ప్రాంతంలో పర్యటించారు. ఓ రిపోర్ట్. రైతుల వద్ద నుండి ప్రతి ధాన్యం బస్తా కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం ఎంటీఎంసీ పరిధిలోని ప్రాతూరు, చెర్రావూరు గ్రామాలలో కూటమి నాయకులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా ప్రాతూరు గ్రామంలోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెర్రావూరు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు పడ్డ ఇబ్బందులను తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 4,000 రైతు సహాయ కేంద్రాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేయడమే కాక రైతుల ఖాతాల్లో 3 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు. 14,000 కోట్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందన్నారు. 17% నుండి 24% వరకు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి చేస్తామన్నారు. రైతుకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వ సూచనల మేరకు ముందుకు వెళ్తామని, కూటమి ప్రభుత్వం రైతుల పక్షం ఉంటుందని ఆయన తెలిపారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి బస్తా 1,792 రూపాయలకు కొనుగోలు చేయనున్నామన్నారు. 2369, 2389 రకం ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది రైతుకి ఒక సంతోషంగా, ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణం నుంచి రైతును చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీస మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతిమలాడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో రైతులతోటి ఇప్పుడే వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది, ఎటువంటి వెరైటీ వేశారు, వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారో రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇది కేవలం మన బిడ్డల కోసం. ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం అందించే విధంగా మేము ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈసారి కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. 4-5 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాం. ఇది వాస్తవం. ఇది భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. దయచేసి 25వ తారీఖుకి కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా, కోతలకు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొంచెం ఎండబెడితే ఆ తేమ శాతంలో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఈరోజు ప్రాతూరు గ్రామంలో సివిల్ సప్లై మినిస్టర్ గారు అయిన నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ధాన్యాన్ని చూసి అర్జెంటుగా ధాన్యం ఆరుదల అవుతే ఎమ్మటే కాటేయమని, ఇమీడియట్గా 4 గంటల్లో డబ్బులు వేస్తామని మాట ఇచ్చెళ్ళారు. ఆ మాట కట్టుబడి మేము కూడా రైతాంగానికి తెలియపరిచి రైతులు అమ్ముతుండి మేము కూడా ధాన్యాన్ని కొనుగోలుకి సహకరిస్తాము. అందరికీ వాళ్ళకి రైతుల ఖాతాలో డబ్బులు పడేదాకా మేము పోరాడి వాళ్ళకి రైతులు డబ్బులు వేయించే విధంగా చూస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, సివిల్ సప్లై ఎండి తులసి, తాడేపల్లి తహసీల్దార్ డి సీతారామయ్య, జనసేన రాష్ట్ర నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, ప్రాతూరు గ్రామ అధ్యక్షులు సంకూరు విజయసాగర్, చెర్రావూరు గ్రామ జనసేన అధ్యక్షులు అంకం కాళీకృష్ణ, పోకల బాపయ్య, కళ్ళం రాజశేఖర రెడ్డి, అంబటి తిరుపతిరావు, కోటేష్ బాబు, లాల్ చంద్, కాసరగడ్డ శ్రీనివాసరావు, అరవపల్లి శ్రీనివాస్, రైతు భరోసా కేంద్రం అధికారులు, జనసేన పార్టీ ప్రాతూరు, చెర్రావూరు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి మండలంలో చెర్రావూరు గ్రామంలో రైతు సహాయ కేంద్రం సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులతో ఒక అద్భుతమైన ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.
ఏవైతే అనుమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా తేమ శాతం గురించి, గోతాల విషయం గురించి, ట్రాన్స్పోర్టేషన్ గురించి, ఇవన్నీ కూడా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేశాం. జరుగుతున్న ప్రక్రియ ఎంత పకడ్బందీగా మేము క్షేత్రస్థాయిలో దాదాపు 3 నెలల నుంచి సిబ్బంది అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం అప్రమత్తం చేశాము. రైతాంగానికి వివరించడం జరిగింది. ప్రతి బస్తా కొనడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా పౌర సరఫరాల శాఖ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సమన్వయపరుచుకుని రైతుకు మాత్రం పెద్దపీట వేసి రైతు సంతోషంగా తాను పడిన కష్టాలు, ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధర అందించే విధంగా ప్రభుత్వాన్ని నుంచి మేము కట్టుబడి ఉంటాం. గుంటూరు జిల్లాలో గతంలో కన్నా గణనీయంగా ఈసారి ప్రభుత్వానికి అమ్ముతారనే నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే ఏదైతే ఫైన్ రైస్ క్వాలిటీ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి రైతులు ఈ ప్రాంతాల్లో పండిస్తున్నారో అది మన మధ్యాహ్న భోజనం పథకం కోసం, మన బిడ్డల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా మేము ఈ బియ్యాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఆ సంస్కరణ ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ కూడా సహకరిస్తారని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి మారాలి. గతంలో లాగా ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుందనే పంట ఆ వెరైటీ కోసం చూసేవాళ్ళు రైతులు. కానీ మారుతున్న ఈ వాతావరణంలో అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా రైతు రంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందనే ఒక నమ్మకం